గీతా గోవిందం. ఈరోజు ఆఫీస్లో నేను చేయాల్సిన పనులు, తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. గీత, నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదను. నీకు నచ్చినట్టే చెయ్యి. కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నాకు వెంటనే కాల్ చేయి, నేను వచ్చేస్తాను. సరే అరవింద్. గీతమ్మ ఆఫీస్కు వెళ్తే ఈ జ్యూస్ గురించి గోవిందాన్ని అడిగేస్తుంది. అప్పుడు నా గురించి తెలిసిపోతుంది. దేవుడా, నాకే సమస్య రాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. సార్, ఈ చీర బాగుంటుంది సార్ గీతకి. ఇదంచు బాలేదు మే. సార్, ఈ చీర ఈ రంగు సూట్ కాదు, వేరే చూడు. మరిది ముక్కోటమ్మ కట్టుకునే చీరలా ఉండాది. గీత కోసం తీయండి. ఏంటి సార్, మేమేం చూపించినా మీకు నచ్చట్లేదు. అప్పుడు మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు కదా. నా వల్ల కాకే కదా మీ అందరిని ఇక్కడికి తీసుకొచ్చిందే. మీరేమో ఎట్టా చచ్చా ఉండారు. మే, ఆ సారీ ఇవ్వు. ఇదా సార్? ఈ చీర చాలా బాగుంటుంది మే. ఏంది గీత, మాట్లాడకుండా అట్టా చూచా ఉండిపోయావు? ఆగండి ఆగండి, మీరే అడిగి పోతా ఉండారు. ఈయనే ఉండండి. ఏం లేదు గీత, నీ నిశ్చితార్థానికి పెళ్లికి చీరలు చూచా ఉన్నాను. ఏది తీయాలో తెలియక ఏదైనా సాయం అడిగితే ఒక్కరు కూడా సరైన చీర తీయలేకపోతా ఉన్నారు. మే, నాకు ఈ చీర నచ్చినది. నీకెట్టా ఉండదు చెప్పు. ఇది ఆఫీసు, చీరల షాప్ కాదు. ఇక్కడ పనికొచ్చే పనులు చేయాలి. పనికి మాలినవి, అనవసరమైనవి చెయ్యకూడదు. ఎందుక మీ అట్ట అరుచా ఉండవు? ఇదంతా నీకోసమే కదా. ఏంటి నా కోసం? ఇక్కడికి నేను చీరలు తీసుకోవడానికి రాలేదని తెలుసుకోండి. కానీ నేను మాత్రం భర్తగా దగ్గరుండే నీకు అరవింద్కి పెళ్లి చేయడానికి వచ్చున్నాను. భర్తగా అది నా బాధ్యత. పెళ్ళయ్యా కూడా నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసే నాలాంటి భర్త దొరకలేదని ఇళ్లలో చాలా మంది కులుకుంటా ఉండరు గీత. దూరపు కొండలు నునుపు అని తెలియక అలా కుళ్ళుకుంటున్నారు. దూరం కాదు గీత, దగ్గరగా వచ్చినా నేను నునిపే. ఎందుకు నవ్వుతున్నారు? ఆయనకి వర్క్ రాదు, ఆఫీస్లో ఎలా ఉండాలో తెలీదు. కానీ మీకు సెన్స్ ఉంది కదా, బ్రెయిన్ పనిచేస్తుంది కదా. ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలో, వర్క్ ఎన్విరాన్మెంట్ని ఎలా నీట్గా ఉంచుకోవాలో ఆయనకి చెప్పాల్సిన జ్ఞానం మీకు లేదా? ఏంది గీత, నా మీద కోప నాల మీద చూపించా ఉండవు? అలా చేసేది, చూపించేది మీరు, నేను కాదు. హోలీ పేరుతో ఇంటికొచ్చి తాగే డ్రింకులో మత్తు మందు ఎందుకు కలిపారు? మత్తు మందా? నేను కలపడం ఏంది? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతారేంటి? రంగులు పూయడానికి వచ్చారు అనుకున్నాను, కానీ ఇలా రంగులు మార్చే బుద్ధి బయట పెడతారు అనుకోలేదు. ఈ ఆఫీస్లో జాయిన్ అయిన రోజున కళ్ళు మూసుకుని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాను. అందుకే కర్మ కొద్దీ ఇంకా ఇక్కడ మీ కళ్ళ ముందు ఉండే గతి పట్టింది. గీత, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్ మీద కోపం చూపించడం కాదు. ఆయన చేతికున్న కట్టి చూడు. నిన్న గెస్ట్ హౌస్ నుంచి వస్తుంటే ఎవరో కొంతమంది
మొహానికి రంగులు పూసుకుని సార్ని అటాక్ చేశారు. సమయానికి నందుగారు వచ్చి సేవ్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా సివియర్ ఇంజురీస్ అయ్యేది. ఎవరో తెలిసిన వాళ్ళే సార్ని అటాక్ చేశారనిపిస్తుంది. ఇంకెవరు? అరవిందే అయ్యుంటాడు. నోర్మోయ్, అరవింద్ గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు? కొంతమంది కావాలని కుట్ర చేసి ఆయన ఇమేజ్ ని నాశనం చేశారు. కానీ ఎలాంటి సిన్సియర్ ఆఫీసరో, ఎన్ని రివార్డ్స్ అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అంటే ఒకరోజు ఆఫీస్కొచ్చి సార్తో గొడవ పడ్డారని. గొడవ పడ్డారు అంటే అప్పుడు మీ సార్ చేసిన ఘనకార్యం ఏంటో గుర్తులేదా? చెయ్యి నోరు కంట్రోల్లో ఉండని ఇలాంటి మొండి వాళ్ళకి స్నేహం చేసే వాళ్ళకన్నా శత్రువులుగా చూసేవాళ్లే చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్లలో ఎవడో ఒకడు ఇలా చేసుంటాడు. అది తెలుసుకోకుండా అరవింద్ గురించి ఎలా మాట్లాడతారు? సారీ గీత. నీ దెబ్బలు, ఆ రౌడీలు, రంగులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలీదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అరవింద్తో నా పెళ్లి జరిగి తీరుతుంది. తన మీద వచ్చిన ఆరోపణల నుండి అరవింద్ నిజాయితీగా బయటపడతాడు. నేను కోరుకునేది కూడా అదే అమ్మే. నోరు తెరిచి చెప్పలేక తప్పులు చేస్తా ఉంటాను. గీత, తీసుకో గీత. నీకిష్టం లేదని తెలుసు, కానీ మాజీ భర్తగా ఇది నా ఆఖరి కోరిక అనుకో. నువ్వు నిశ్చితార్థన్నాడు ఈ చీర కట్టుకోవాలా, అందంగా ముస్తాబావాలా. ఈ చీర నగలతో పాటు నీ మొహంలో నవ్వు కూడా ఉంటే చాలా అందంగా ఉంటావు. అప్పుడు దిష్టి తీయడానికి ఒక మనిషిని కూడా పెట్టుకోవాలా. కోపంతో ఇసిరేయద్దు గీత. ఏదో నా స్థాయికి తగ్గట్టు నేను చేస్తున్న చిన్న ఏర్పాటు అంతే. మే గీత, ఏంటండి? తీసుకో. ఏంటిది? కాబోయే పంతులమ్మకే ఒక చిన్న బహుమతి. ఫలితాలు ఇంకా రాలేదు, అప్పుడే బహుమతి వచ్చేసిందే. నువ్వు పరీక్ష రాశావంటేనే పంతులమ్మ అయిపోయినట్టు, అందులో అనుమానమే లేదు. మా పంతులమ్మ ఎంత అందంగా స్కూలుకి పోతే వచ్చే పిల్లలు కూడా అంతే అందంగా తయారవుతారు. ఊర్లో నీకు గౌరవం కూడా పెరుగుతుంది. చీర నచ్చుండదా? మీ నవ్వు మాదిరే చాలా బాగుండాది. అట్నా? అయితే పోయి కట్టుకుండ్రా, చూద్దాం నా నవ్వు బాగుండదా నీ చీర బాగుండదా అని. ఏంటి ఇప్పుడా? ఏ పంతులు పిలిచి ముహూర్తం పెట్టించమంటావా? ఓమ్మే. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే?
ఇవాళ ఎవ్వరు పంపారే ఇన్నేళ్ల చీకటి గుండెల్లో వర్ణాల వెన్నెల నింపారే. మే, నా నవ్వు ఎట్టా ఉండాదో తెలియదు గానీ ఈ చీర కట్టుకున్నాక నీ అంత అందంగా ఏది ఉండదు. ఈయనే ఉండు, ఇప్పుడు వచ్చాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పైనున్నోడి దిష్టి, కిందున్నోడి దిష్టి, చుట్టూ చూసే వాళ్ళ దిష్టి, చూడకుండా మాట్లాడేటోళ్ళ దిష్టి అన్నీ పోవాలా. ఉయ్యమే. థు. ఏందమే అట్టే ఉండిపోయావు? మీ ప్రేమని చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తోంది. నా ప్రేమ తర్వాత చూడొచ్చు కానీ నిన్ను నువ్వు చూసుకో. ఇట్రా, అదిగో చూడు. మే, నువ్వు బడికెళ్ళేటప్పుడు రోజు సీర కట్టుకోవాలా, మర్చిపోకుండా దిష్టి సుక్క కూడా పెట్టుకోవాలా. ఏమైందండి? వద్దమ్మే, నీ పక్కన నేను సరిపోవడం లేదు. దిష్టి సుక్క వద్దులే, నీ కూడా నేనే వచ్చా. అప్పుడు ఏ దిష్టి తగలదో. ఏంటండి ఆ మాటలు? మీరు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నాకు సరిపోరు. మీకన్నా గొప్పగా మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందం కాదండి, అర్థం చేసుకునే మనసుండాలి. అది మీకు అందరికన్నా ఎక్కువగా ఉంది. లేదులేమ్మే, నువ్వేదో అంటా ఉండవు. నీ పక్కన నన్ను నేను చూసుకుంటే నాకు నేను నచ్చడం లేదు. అంతా ఈ చీర వల్లే. ఒక్క నిమిషం. మే, చీర మార్చుకుని ఉండవు. ఇలా రండి. చూడండి, మీ పక్కన నేను అందంగా ఉన్నానో లేదో తెలియదు కానీ నా పక్కన మీరు అందంగానే కాదు, నాకు కొండంత అండగా కూడా ఉన్నారు. ఇంకెప్పుడు మీ మనసులో అలాంటి భావాలు రానివ్వకండి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండానే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మనసుల్ని తెలుసుకుంటున్నాం. మనకి అందంతో పనే ఉందండి. మీరు లేకపోతే నేను బతకలేనండి. ఊపిరి ఆగే వరకు మీరు నా పక్కనే ఉండాలి. మే, నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదనే నీ గుండెలోన సడినే నీవు పీరైన ఊసులే నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని. గీత, ఆ చీరేంటి? మన ఎంగేజ్మెంట్ కోసం గోవింద్ ఇచ్చాడు. ఏంటి? గోవిందా? అవును, ఆఫీస్లో ఇచ్చాడు. అతనిస్తే నువ్వెలా తీసుకున్నావు గీత? వద్దని చెప్పొచ్చు కదా. హోలీ రోజున ఇంటికొచ్చినందుకే సీరియస్ అయిన నువ్వు అదే మిస్టేక్ ఎందుకు చేస్తున్నావు? గోవిందాన్ని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి
నువ్వు ఈ చీర తీసుకోవడం నాకు నచ్చలేదు గీత. నిన్ను బాధ పెట్టడానికే ఈ చీర ఇచ్చాడు. కాదు, ప్రేమతో ఇచ్చాడు. ప్రేమ? ప్రేమేంటి? అవును అరవింద్, మాజీ భర్త కదా, మన పెళ్లికి ప్రేమతో ఇస్తున్నాను అని చెప్పాడు. అందుకే తీసుకొచ్చాను. పెళ్లి పెద్దగా ఉన్నాడు కదా, ఇంకా ఈ గిఫ్ట్స్ ఎందుకు? వద్దని చెప్పినా వినడని తీసుకున్నాను. కానీ మాజీ భర్తగా ఇంకా ప్రేమ ఉండటం ఏంటి? అంటే ఇంకా అతని మనసులో నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా? ఇంకా అతని మనసులో నేనుంటే దగ్గరుండి ఈ పెళ్ళెందుకు చేస్తాడు అరవింద్? ఇది నా భర్త ఇచ్చిన, నేను తీసుకుంటున్న ఆఖరి బహుమతి. ఈ చీరలోనే ఆయనకి దూరమైపోవాలనుకుంటున్నాను. అందుకే ఇస్తుంటే వద్దనలేకపోయాను. ఈ నిజం నీకు చెప్పలేకపోతున్నందుకు సారీ అరవింద్. రంగులు పూయడానికి వచ్చినప్పుడు నువ్వే చెప్పావు కదా, గోవిందం ఏం చేసినా సైలెంట్గా ఉండాలని. అందుకే ఈ చీర తీసుకున్నాను. ప్రతిసారి గోవిందంతో గొడవలు పడుతుంటే ఆఫీసులో నాకే చీప్గా అనిపిస్తోంది. అతనిలో మార్పు రాకపోయినా నేనైనా మారాలి కదా అరవింద్. అవును గీత, నాకు అర్థం అవుతుంది. కానీ గోవిందం ఏం చేసినా ఏదో ఒక ఇష్యూ అవుతుందని ముందే హెచ్చరిస్తున్నాను తప్ప నువ్వు తీసుకోవటం ఇష్టం లేక కాదు. నీ ఆలోచన, ఉద్దేశం నాకు తెలుసు అరవింద్. నా గురించి నీకు తెలియదు గీత. తెలిస్తే నా దగ్గర ఒక్క క్షణం కూడా ఉండవు. మొదటి మొగుడిచ్చిన చీరతో నాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు. ఇది నీ దరిద్రమో దురదృష్టమో కానీ నాకు మాత్రం అదృష్టమే. ఆ గోవిందం ఏదో త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ నా స్వార్థానికి వాడి జీవితాన్ని బలి చేస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నాడు. గోవిందం చీరిస్తే గోలెందుకు అని నువ్వు తీసుకున్నావు. పాపం నీ మొదటి మొగుడు మైండ్లో ఏం ఫీల్ అవుతున్నాడో. మీలో మార్పు ఎందుకండి? చీకటి వెలుగులా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటే మన జీవితం ఎంత సంతోషంగా ఉండేది. మీ కోపంలో వచ్చే చీకటికి నేనెంత భయపడుతున్నానో, ఎలా బతుకుతున్నానో మీకెప్పటికీ తెలియదు. పెళ్ళైనప్పుడు మొండిగా ఉండేవారు, నేను మార్చుకున్నాను. నన్ను ప్రేమించడం మొదలు పెట్టారు. మీరే లోకంగా బతికాను. అలా ఉన్న మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు మారిపోయారు? ఎన్ని కష్టాలు పెట్టినా, బయటికి పొమ్మని భయపెట్టినా నేను మీ మీద ప్రేమతో అన్నీ భరించాను. అరవింద్ మన ఇంటికొచ్చే ముందు మీలో పుట్టిన మంచితనం నా ప్రేమని చంపేంత మూర్ఖత్వంగా ఎందుకు మారింది? నేను చేసిన పాపం ఏంటి? మీలో మార్పు కోరుకోవడమా? మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించడమా? విడాకుల కాగితాలు తెచ్చినప్పుడు వద్దని ఒక్క మాట కూడా చెప్పలేదేంటండి? మన బంధం తెగిపోతుందని తెలిసి కూడా ఆనందం ఎలా వచ్చిందండి? ఆ నవ్వుతోనే నా ఆశలన్నీ చచ్చిపోయాయి.
ఊర్లో ఉన్నన్ని రోజులు కలలో కూడా మీకు దూరం కావాలని కోరుకోలేదు. కానీ మీ చేత్తో మీరే నన్ను బయటికి గెంటారు. నా మీద చూపించిన ప్రేమంతా నిజమే అయినప్పుడు అంత కోపం ఎలా వచ్చింది? అంటే మీ ప్రేమ అబద్ధమా, లేక చూపించే కోపం అబద్ధమా? మీరు వద్దనుకున్న తర్వాతే కదా నేను కాదనుకున్నాను. కానీ ఇప్పుడు అరవింద్తో నా పెళ్లి కోసం మీరెందుకు పెద్దరికం తీసుకున్నారు? చీరల నుండి అన్నీ మీరే దగ్గరుండి చెయ్యాలని ఎందుకు ఆరాటపడుతున్నారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నింద వేసిన మీరే నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేక మీడియా ముందు నేను ఓపెన్గా చెప్పినందుకు అందరూ మీ గురించి గొప్పగా అనుకోవాలని మీరిలా నటిస్తున్నారా? కారణం లేకుండా మీరేది చెయ్యరు కదా. కనీసం నాకైనా చెప్పండి. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఇన్నాళ్ళు నా ప్రపంచమే మీరనుకున్నాను. దూరం అయ్యే ఆలోచనని కూడా నేను దగ్గరికి రానివ్వలేదు. కానీ ఎప్పుడైతే మీరు నాకు శాశ్వతంగా దూరం అయిపోతారని అర్థమైందో అప్పుడే జీవితం మీద విరక్తి పుట్టింది. అరవింద్ని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉంటాననుకుంటున్నారా? లేదండి. అరవింద్ నిజాయితీని నిరూపించడానికి మాత్రమే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఎంగేజ్మెంట్ రోజున మీరు అంటగట్టిన సంబంధం అబద్ధమని నిరూపించి అరవింద్ నిజాయితీని నిలబెట్టి నేను చచ్చిపోతానండి. మీరు భార్యగా నన్ను దూరం చేసుకోవాలనుకున్నారు. కానీ నేను శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. ఇది మీలో రాని మార్పుకి, నా మీద పోయిన నమ్మకానికి నాకు నేను వేసుకుంటున్న శిక్ష. గీతమ్మ ఎందుకు ఆ పెళ్లి కొప్పుకుంది? లేదు, అలా జరగకూడదు. ఈ విషయం గోవిందానికి చెప్పాలి. దీన్ని ఆపగలిగేది గోవిందం ఒక్కడే. ముక్కోటమ్మ, ఏంది ఇదంతా? ఒక ఆడది పుణ్యస్త్రీగా పోతే చీర పెట్టాలంట. పెనిమిటికి నువ్వే తెచ్చుండవు కాబట్టే ఇంకా మంచిది.